తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నాగరగు నమస్కారాలు. ఇటీవల కాలంలో ఈ డైవర్స్ కేసులు వేస్తూ ఉన్నప్పుడు చాలా గొంతెమ్మ కోరికలు అంటాం నార్మల్గా మనం తెలుగులో. ఇవి ఉమెన్ ఫెటర్నిటికాలు ఎక్కువైనాయి. అంటే డైవర్స్ కేసులు వాళ్ళు వేసినా, అంటే భర్త వాళ్ళ మీద డైవర్స్ కేసు వేసినా, అన్డిసైడెడ్గా ఉండే కాంపోనెంట్ ఈజ్ మెయింటెనెన్స్, పర్మనెంట్ ఎలిమనీ. నాకు పర్మనెంట్ ఎలిమనీ ఏమి ఇస్తున్నారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే దీని మీద రకరకాల తీర్పులు చాలా రకరకాల రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినాయి, అంటే పారామీటర్స్ ఇచ్చినాయి. బట్ ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో గివింగ్ ఎలిమనీ ఈజ్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే అతని ఆస్తిపాస్తులు, అమ్మాయి ఆస్తిపాస్తులు, ఎడ్యుకేషను, చిల్డ్రన్, వీటన్నిటిని బేరీ చేసుకొని ఈ ఎలిమనీ అనేది డిసైడ్ అవుతుంది. కానీ ట్రూత్ చాలామంది గమనించట్లేదు. అంటే ఎలా అంటే క్వాలిఫై అమ్మాయి అయ్యుండి కూడా షీ ఈజ్ నాట్ ఇంక్లైన్ టు డూ ఎనీ జాబ్. ఇంట్లోనే కూర్చోవటం, భర్త తన మీద డైవర్స్ చేసినా, తను భర్త మీద డైవర్స్ చేసినా, నాకు ఇన్ని లక్షల పర్మనెంట్ ఎలిమనీ కావాలి, అప్పుడే నేను డైవర్స్ ఇస్తాను. ఇది చాలా విచిత్రమైన మలుపులు తిరుగుతున్న సందర్భంలో చాలామంది ఎలా ఉన్నారంటే హస్బెండ్స్, డైవర్స్ వచ్చినట్టుకే వస్తుంది, ఐఎమ్ నాట్ హరీ, ఈ అమ్మాయికి ఎందుకు నేను ఎలిమనీ ఇవ్వాలి, అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేసుకొని మెయింటైన్ చేయమనండి. ఎందుకంటే ఈ పాయింట్ మీద కూడా సో ఈ ఎలిమనీ డిసైడ్ చేయడంలో కూడా రాజ్యాంగ ధర్మాసనాలు ఒక కాంక్రీట్ ఒపీనియన్ మీద ఉండట్లేదు. అంటే ఒక బెంచ్ ఒక రకమైన ఫైండింగ్స్ ఇస్తే అదే ఎలిమనీ డిసైడ్ చేయడంలో ఇంకో బెంచ్ ఇంకో రకమైన తీర్పు ఇవ్వడం జరుగుతున్నది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్ అని చెప్పాను కాబట్టి దాని ఇంపాక్ట్ ఎటు తిరిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే విమెన్ క్వాలిఫైడ్ అయ్యుండి తను ఉద్యోగం చేయగలిగి, నేను ఉద్యోగం చేయను, అలాగే నా భర్తే నా మంచి చెడు చూడాలి, నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించట్లేదు. అది మనం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. నువ్వు చదువుకున్నావు, నీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, యు ఆర్ నాట్ సపోజ్ టు డిమాండ్ దిస్ మచ్ అమౌంట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, యూ హ్యావ్ టు సర్వైవ్, యూ కెన్ సర్వైవ్ ఆన్ యువర్ ఓన్ అని కూడా చెప్తున్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్పాన్ ఆఫ్ టైం, బ్యాక్గ్రౌండ్, చిల్డ్రన్, ఇవన్నీ క్రైటీరియాగా తీసుకున్నప్పుడు, అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ముఖ్యమైనది ఏంటంటే డైవర్స్ రాకముందు వరకు నువ్వెంత గౌరవంగా బతుకుతున్నావో, డైవర్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అంతే రకమైన గౌరవం ఆ స్త్రీ బతకడానికి వీలైనంత వెసులుబాటు కల్పించాలని దాని కాన్సెప్ట్. అలాంటి తీర్పుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నువ్వు ఉన్నంత ఆర్థిక వెసులుబాటుతో దర్జాగా ఉన్నావు, డైవర్స్ తర్వాత కూడా యూ షుడ్ కంటిన్యూ ది సేమ్ స్టైల్ ఆఫ్ లైఫ్ తప్పితే నువ్వు ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇవి చెప్పడం జరుగుతున్నది. అలా అని అతని దగ్గర నుంచి తేవాలి, నాకు ఇవ్వాలి అనేది కూడా కాదు. అలాగే చాలా సందర్భాల్లో మెయింటెనెన్స్ తనకేసుకోవటమే కాకుండా చదువుకొని ఉద్యోగం చేస్తున్న భార్య నా పిల్లలకు కూడా మెయింటెనెన్స్ ఇమ్మని అడుగుతుంది. ఓకే, సబబు, నువ్వు పిల్లలకి మెయింటెనెన్స్ అడిగావంటే ఐ డూ అగ్రీ. కానీ తనకి మెయింటెనెన్స్ అడుగుతుంది. అలాగే పిల్లలకి అయ్యే మెయింటెనెన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద డిమాండ్ ఈజ్ టు గెట్ ది మెయింటెనెన్స్ అమౌంట్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద హస్బెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 పిల్లలకి మంత్లీ ఖర్చు అవుతే, బీయింగ్ ఏ మదర్, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి, అంటే నాకున్నంతలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఒక 5,000 కంట్రిబ్యూట్ చేస్తాను, నువ్వు 15,000 వెయ్యండి అనే దాని మీద లేదు. మొత్తం అమౌంట్ హస్బెండ్ హ్యాస్ టు బేర్. అంటే ఈ సందర్భాల్లో కొన్ని తీర్పులు కూడా విచిత్రంగా ఉన్నాయి. నువ్వు రిక్షా దొక్కైనా సరే నీ భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. ఇవన్నీ వినటానికి, మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే న్యాయస్థానాల తీర్పుని కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. అంటే ఇచ్చిన ఫైండింగ్స్ చెప్తున్నా. నువ్వు ఏమైనా చెయ్యి, భార్యాభర్తల్ని పోషించాల్సిన బాధ్యత నీకుంది, ఓకే. ఎట్ ద సేమ్ టైం ఇంకొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. భార్య భర్త కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు భర్త కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ది వైఫ్ అని కూడా ఉన్నాయి. ప్రేక్షకులు గమనించండి. క్లైమింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ నాట్ ఓన్లీ బై వైఫ్, ఈవెన్ హస్బెండ్ ఆల్సో కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ వైఫ్ when wife is better than him.
ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాను. కానీ మగవాడు ఎందుకు భార్య దగ్గర నుంచి డబ్బులు రావాలని ఆశించడంటే బికాజ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. నేనేంటి భార్యను అడుక్కోవటం అనే ఒక సోషల్ స్టిగ్మా వల్ల ఆ గ్యాప్ వచ్చింది తప్పితే అదర్వైజ్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ క్లైమ్స్. అంటే భర్త దగ్గరే భార్య నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని అడగటం కాదు. ఇట్ ఇస్ ఆల్సో రివర్స్ ఫినామినా. భర్త కూడా భార్య నుంచి నాకు మెయింటెనెన్స్ కావాలని అడిగే వెసులుబాటు ఉన్నది. దాని మీద చాలా రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయి, ప్రేక్షకులు గమనించండి. సరే, అల్టిమేట్గా పొరపచ్చాలు వచ్చి విడిపోదామని చెప్పి అనుకున్నప్పుడు, దెర్ ఆర్ నో పాసిబిలిటీస్ ఆఫ్ రివైవ్ అవర్ రిలేషన్షిప్ అనుకున్నప్పుడు వన్ టైం సెటిల్ కింద మాట్లాడుకొని ఎవరి జీవన విధానం వాడు చేయటం అనేది అప్రిషియబుల్. కానీ ఇంత అమౌంటే కావాలి, అంత అమౌంటే కావాలి. అందుకే ఈ మధ్య చాలామంది హస్బెండ్స్ ఈ మెయింటెనెన్స్కి, పర్మనెంట్ ఎలిమెంట్కి భయపడి వాళ్ళు ఉద్యోగాలు మానేస్తున్నారు. మీకు తెలుసో లేదు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ కేసు తేలే వరకు నేను ఉద్యోగం చేయ నాకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకంటే నిడిదిరిగి వెళ్ళిపోతున్నది, మనతో ఉండదు. నువ్వు 100 రూపాయలు ఇచ్చినా ఉండదు, 100 కోట్లు ఇచ్చినా ఉండదు. షీ మేడప్ హర్ మైండ్. చిల్డ్రన్ ఉన్నారనుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చిల్డ్రన్కి పర్మనెంట్ కస్టడీ ఒకళ్ళు తీసుకుంటారు. ఆ చిల్డ్రన్కి అయ్యే ఖర్చులన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. విజిటేషన్ రైట్స్ ఎవరు తీసుకుంటారు అంటే ఫాదర్ కనుక పర్మనెంట్ కస్టడీ ఇస్తే మదర్కి విజిటేషన్ రైట్స్ ఇస్తారు. లేకపోతే మదర్కి కనుక పర్మనెంట్ కస్టడీ ఇస్తే ఫాదర్కి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. అమౌంట్స్ ఆర్ సేమ్. సో కాబట్టి డిసైడ్ అయిన తర్వాత చేరదాం, నా దగ్గరే డబ్బులు లేవు అంటే ఎలా అయిపోయిందంటే, పెళ్లి చేసుకునేటప్పుడు ఉన్నంత బాధ్యత, ప్రేమానురాగాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చే డిస్ప్యూట్స్ వల్ల అదొక వెంజెన్స్ లాగా తయారవుతున్నాయి. మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. భార్యాభర్తలు అనే ఆస్పెక్ట్ కాకుండా వెంజెన్స్గా తయారవటం చాలా ప్రతీకార చర్యలుగా అనిపిస్తూ ఉంటుంది. చట్టం ఆమోదించిన కేసులన్నీ బాధ పెడుతుంది. 498A, డొమెస్టిక్ వైలెన్సు, మెయింటెనెన్సు, డైవర్సు అన్నీ పెడుతుంది. కానీ భర్తకు నా వెసులుబాటు ఓన్లీ 2: రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, డైవర్స్లోనే నా భార్యని కాపురానికి రమ్మని అడిగే వెసులుబాటు కానీ, లేకపోతే డైవర్స్ చేసేది కానీ ఉంది. కానీ భార్యకి 5 ఉన్నాయి: 498A, డొమెస్టిక్ వైలెన్సు, మెయింటెనెన్సు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అయినా వేయచ్చు, లేదు అంటే డైవర్స్ అయినా వేయచ్చు. ఇట్ ఈస్ హర్ చాయిస్. అన్నీ వేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను చూస్తున్న అనుభవంలో. కాబట్టి అల్టిమేట్లీ వాట్ దే వాంట్ అచీవ్, దే వాంట్ టు సెటిల్ ద ఇష్యూ విత్ ద హస్బెండ్. ఇప్పుడు 498A డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ని కేసులు వేసిన తర్వాత ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రికన్సిలియేషన్, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్ దేర్ మ్యారిటల్ లైఫ్. ఐఎమ్ డౌట్ఫుల్. డౌట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ టు ది వ్యూవర్స్. సో ఇన్ని కేసులు వేసిన తర్వాత ఏ నమ్మకంతో, బికాజ్ నమ్మకం ఈజ్ ది ఫౌండేషన్ ఫర్ ఎనీ మ్యారిటల్ లైఫ్. నమ్మకమే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ అనేది డిస్టర్బ్ అయిపోయినప్పుడు వేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్టర్ ఎ లాంగ్ లీగల్ బ్యాటిల్? ఆఫ్టర్ లాంగ్ లీగల్ బ్యాటిల్ వెర్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ ఫర్దర్ రిలేషన్స్? కాబట్టి ఒకసారి గ్యాప్ వచ్చి కారణాలు ఏవైనా, తప్పప్పులు ఎవరివైనా న్యాయస్థానాలు ఎక్కారు అంటే రివైవ్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ప్రాబబ్లీ సింగిల్ డిజిట్, మేబీ సింగిల్ డిజిట్ ఆర్ 2 డిజిట్ కేసెస్, నాట్ ఈవెన్ 3 డిజిట్స్. సో వాటి యొక్క సంఖ్య ఆ మాత్రం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇస్తేనే డైవర్స్ ఇస్తాను కాదు. ఫాదర్ ఆల్సో షుడ్ ఫీల్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. వెన్ ఫాదర్ ఈజ్ ది న్యాచురల్ గార్డియన్ ఆఫ్ ది కిడ్, వెదర్ ఇట్ ఇస్ ఎ గర్ల్ చైల్డ్ ఆర్ ఫిమేల్ చైల్డ్, మేల్ చైల్డ్, నా బాధ్యత నా పిల్లల్ని పెంచటం అనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అలాగే మదర్ కూడా, దో షీ మే ఆర్ మే నాట్ వర్కింగ్ better than husband, she also feel to contribute certain amounts for upbringing of the child. ఈ కాన్సెప్టే లేకుండా మొత్తం బర్డెన్ అంతా నేను హస్బెండ్ మీద పెడతాను, ఈ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కిడ్ యాజ్ వెల్ యాజ్ మై సెల్ఫ్ అంటే ఇట్లాగే ఉంటుంది. ఇవన్నీ అన్డిసైడెడ్ ఇష్యూస్గా ఉండిపోతాయి. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, ఒకసారి మీరు వద్దు అనుకున్నప్పుడు, అలాగే కేసుల వరకు మీ యొక్క ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వెళ్ళినప్పుడు రీజనబుల్ ఇష్యూస్లో మీరు సెటిల్మెంట్ చేసుకోండి తప్పితే అంత ఇస్తే కానీ ఇది కాదు, ఇంత అమౌంట్ ఇవ్వాలి. ఇంకో సందర్భం కూడా ఉన్నాయి. ఈ మధ్య చాలా కాంప్లెక్సిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి. భర్త పోయిన తర్వాత కానీ, భర్త ఉన్నప్పుడు కానీ
డైవర్స్ అయిన భార్యకి రైట్స్ వస్తాయా రావా? అలాగే ఎలిమనీ ఇస్తాడు, రేపు అమ్మాయి మ్యారేజ్ చేసుకోదని గ్యారంటీ లేదు కదా. డెఫినెట్లీ టుమారో షీ మే గో ఫర్ సెకండ్ మ్యారేజ్. మరి ఆ రోజున కూడా భర్త ఇది కంటిన్యూ చేయాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో అందుకే చాలామంది దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు పర్మనెంట్ అలిమనీ. పర్మనెంట్ అలిమనీ కింద నీకు ఇంత ఇస్తాను, అలాగే పర్మనెంట్ చైల్డ్ కస్టడీ కనుక నీకు వస్తే పారామౌంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ దిస్ మచ్ అమౌంట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అనే కాన్సెప్ట్లోనే రిలేషన్స్ ఉంటే ఇద్దరికీ వెసులుబాటుగా ఉంటుంది తప్పించి దేనికి గ్యారంటీ లేని రోజులు. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది మనకి పొసగక మనం అడ్జస్ట్ కాలేక, ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ యొక్క సంఖ్య ఇంత లేదు. అదే ఒక 20 ఏళ్ల క్రితం తీసుకుంటే వెరీ రేర్గా ఎక్కడో వినేవాళ్ళం. ఈరోజు ప్రతి ఒక్క 3వ ఇంటికి 5వ ఇంటికి ఏదో రకమైన ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటున్నాయి బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ విమెన్. అంటే ఈయన వదిలేసిన ఇంకో పెళ్ళి అవుతుంది. రెండోది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మదర్సే చెప్తారు, నీకేంటి నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఎందుకు భర్త మాట వినాలి. ఎప్పుడైతే ఇట్లాంటి నెగటివ్ సపోర్టు అమ్మాయి పేరెంట్స్ చేస్తూ ఉంటారో దెన్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఇన్లాస్ హౌస్. అలా కాకుండా పాత రోజుల మాదిరి పేరెంట్స్తో ఉండాలి, భర్తను చూసుకోవాలి, ఏదన్నా ఉంటే మేము ఎల్డర్లీ పర్సన్గా మాట్లాడతాము, మేము సపోర్ట్ చేస్తాము అనే భరోసా ఇవ్వట్లేదు. నువ్వెందుకు మాట పడాలి? సరే ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ మారుతున్న కొద్ది అభిప్రాయాలు మారటం కూడా సంతోషమే. బట్ ఆ మారిన అభిప్రాయాలు కాపురాలు విడిపోయే స్థాయిలో సిచ్యువేషన్లో ఉండకూడదు కదా. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మై అపీల్ టు ప్రేక్షకులు, ఫినాన్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఓన్లీ మెయిన్ క్రైటీరియా ఫర్ డైవర్స్ అనే ఆస్పెక్ట్ కాకుండా, ఎప్పుడైతే మీకు ప్రపంచాలు వచ్చి రిపేర్ చేసుకోలేని స్థాయిలో మీ విభేదాలు వెళ్ళుంటాయో జెంటిల్ అండర్స్టాండింగ్తో మీరు సెటిల్ చేసుకొని దేర్ ఆఫ్టర్ అట్లీస్ట్ యూ ట్రై టు లీడ్ యువర్ పీస్ఫుల్ మ్యారిటల్ లైఫ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ షుడ్ నాట్ కమిట్ ఎనీ రిపీట్ అండ్ రిపీట్ అగైన్. నమస్తే.